ఏంటన్నా ఎలా ఉంది బాలకృష్ణ డాకు మహారాజ్? డాకు మహారాజ్ ట్రైలర్ చూడడం జరిగింది. మన బాలయ్య గారిది 109వ సినిమా మాట ఇది. 109 NBK 109 మూవీలో నిజంగా ఒక రాజ్యం లేని రాజుగా మనకు అక్కడ కనబడడం జరుగుతుంది ఆ టీజర్లో. అంటే దీనికి ఏంటంటే అక్కడ ఫ్రీడమ్ ఫైటర్ల లెక్కలో కొంతమంది కనబడకుండా వచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి మనోడు కూడా ఏమైనా బాబీ అలాంటి ప్లాన్ ఏదైనా చేశాడా అంటే ఎవరికి తెలియని ఒక రాజు రాజ్యం లేకుండా పోరాడి చాలామందిని భయపెట్టాడా అన్నట్టుగా ఈ ట్రైలర్లో మనకు క్లియర్గా కనబడుతుంది. నాకు బాలకృష్ణ గారు వంతు అయితే డైలాగులతో సాగొట్టేస్తాడు తెలిసిందే. ఇక బాబీ ప్లాన్ ఎలా ఉందో తెలియదు కానీ మొత్తం జరుగుతుంటే ఇది మట్టికి మొత్తం రాజ్యాన్ని అదే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం స్టోరీ లాగానే అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద లీడ్ రోల్ డాకు మహారాజ్. ఈ లీడ్ రోల్ని మనోడు ఎంతవరకు న్యాయం చేశాడు అనేది ఖచ్చితంగా వెయిట్ చేయాలి, చూడాలి. బాలకృష్ణ అయితే జై బాలయ్య అన్నట్టుగానే ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. నిజంగా ఆ డైలాగులు కొన్ని డైలాగులు అయితే రాజ్యం లేని రాజు అని కానీ లేకపోతే ఏంటి రాక్షసుల్ని భయపెట్టే ఒక మనిషిగా అక్కడ మనకు పోర్ట్రేట్ అవ్వడం అదే కనబడడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మొత్తానికి డాకు మహారాజ్ అనేది ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా అంటే ఒక రాజ్యం కోసం రాజు లేకుండా ఒక సైన్యం లేకుండా ఒంటరిగా పోరాడి ఆ రాజ్యాన్ని ఎదుటి వ్యక్తిని భయపెట్టే అంత గట్స్ ఉన్న వ్యక్తిగా మనకు అక్కడ కనబడుతుంది ట్రైలర్లో క్లియర్గా. ఇక ఇది అంతా కూడా బాబీ గారి ఊహకే వదిలేద్దాం. ఎందుకంటే ఆయన ఎలా ప్రొజెక్ట్ చేస్తాడో మనల్ని ఎలా మిస్మైజ్ చేస్తాడో చూడాలి. బాలకృష్ణ గారితో మూవీ అంటే మామూలుగా ఉండదు. బాలకృష్ణ గారితో ఏ మూవీ చేసినా కానీ మినిమం డైలాగ్ సెన్స్ అయితే బాలకృష్ణ గారికి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి డైలాగు సెన్సేషనే. ఆయన తొడగొట్టిన సెన్సేషనే, ఆయన వేలేసిన సెన్సేషనే, ఆయన కొంచెం మాస్ లుక్లో కనబడిన సెన్సేషనలే. ఎందుకంటే ఆ నలుగురిని మించిన హీరోలు ఇంకా రారు కూడా. ఇప్పుడు యంగర్స్ ఏదో పోటీ పడుతున్నారు. వాళ్ళకుండే మార్కెట్ వాళ్ళకుంటుంది, వీళ్ళకుండే మార్కెట్ వీళ్ళకుంటుంది. ఎందులో కూడా వ్యత్యాసం లేదు. బాలయ్య ఫ్యాన్స్ సపరేట్ ఫ్యాన్స్, జై బాలయ్య. తమన్ మ్యూజిక్ ఏంటో ఇది ఈ మధ్య చూస్తుంటే మిరాకిల్, అద్భుతం. ఇదంతా కూడా గూస్ బంప్స్ మూమెంట్స్ మాట. మొన్న చూస్తేనే మా ట్రైలర్లో రామ్ చరణ్ గారి ట్రైలర్లో కూడా బ్యాక్గ్రౌండ్ బీజిఎం అదరగొట్టేసాడు. అలాగే మళ్ళీ ఈ NBK 109 మన డాకు మహారాజ్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరే అదిరిపోయింది. నాకు అసలు అంత బాగా ఇస్తున్నాడో ఏంటి అసలు తమన్నా ఏంటి ఇది అసలు మొత్తం శాసిస్తావా నువ్వు మ్యూజిక్ ప్రపంచంలో? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మొత్తానికి SS గారు తమన్నా గారు చాలా అంటే చాలా బాగా మ్యూజిక్స్ అయితే డిఫరెంట్ షేడ్స్ అంటే కొట్టిందే కొట్టకుండా వచ్చిన లిరిక్కే రాకుండా చాలా డిఫరెంట్గా ట్రై చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ సెన్స్ కూడా బాగా అనిపించింది నాకు. బాలకృష్ణ గారికి అంటే ఇది పౌరాణిక టైప్ అని అనిపించిందా, సోషల్ ఫ్యాంటసీ టైప్ అని అనిపించిందా, లేకపోతే వాళ్ళ ఫాదర్ ఎక్కువ డాకు సినిమాలు అంటే ఎలాంటి సినిమాలు ఎక్కువ చేశారు? అవును. ఇప్పుడు పౌరాణిక ఇప్పుడు పాత రోజులే నాకు తెలిసి స్టోరీ పాత రోజులే కానీ మాడ్యులేషన్ మట్టుకి ఈ తరం మాడ్యులేషన్, ఈ తరం గ్రాఫిక్స్, ఈ తరం BGMs, ఈ తరం స్క్రీన్ ప్లే. అంతేగాని స్టోరీ అయితే పాతదే. అది డాకు మహారాజ్ అంటే నాకు తెలిసి మహారాజులని ఎవరిని అంటారో నాకు తెలిసి అటు సిక్కులన సంథింగ్ ఎవరో ఉంటారో ఆ మహారాజులని సపరేట్ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన స్టోరీ ఇది. వాళ్ళకు సంబంధించిన ఒక రాజ్యంలో ఒక గుర్తు తెలియని రాజు కథ. ఆ రాజు పేరు చెప్తే గజగజ వణికే టైపు క్యారెక్టర్. పెద్దోళ్ళు కొట్టి పేదవాళ్ళకి పెడతాడు అనేది ఉంటారు. రాబిన్హుడ్ స్టోరీలు ఉంటాయి కదా, ఆ టైప్ అనుకోవచ్చా? ఎస్, రాబిన్హుడ్ స్టోరీ లాగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి పెట్టడం అట్లాంటి సినారీ ఏమన్నా క్రియేట్ అవుతుందేమో చూడాలి. మనం ఒక ట్రైలర్ చూసి మొత్తం ఎస్టిమేట్ చేయలేము. మొత్తం బాలయ్య గారి గురించి కథ అంతా చెప్పలేం కాబట్టి బాబీ గారి ప్లాన్ ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి మనం చూసిన మట్లకైతే పాలిటిక్స్ అయ్యి టచ్ చేస్తారని అన్నాను. పాలసీకి వాళ్ళు టచ్ అవ్వదు. ఇదంతా కూడా రాజుల కాలం ఒక స్టోరీ కాబట్టి, రాజ్యాల గురించి మాట్లాడే స్టోరీ కాబట్టి అసలు పాలిటిక్స్ అనేది ఎంటర్ అవ్వదు. అది అటువంటి సినారియే లేదు. రాజులంటే పరిపాలన అలాంటివి కూడా వస్తాయి. ఎస్ అంటే ఆ రోజుల్లో రాజ్యం లేకుండా ఒక రాజు నిలబడి అందరినీ శాసించాడు అన్నట్టుగా చూపిస్తాడు. అలాంటి పొలిటికల్గా కనెక్ట్ అయితే అవ్వచ్చు మేబీ. అది రాజ్యంలో రాజుల కథ, ఇదేమో పొలిటికల్లో లీడర్స్ కథ. కాకపోతే తేడా ఎక్కువ ఉంది కాబట్టి ఏమైనా
కలిస్తే కలిసే అవకాశం ఉంది, కానీ అంతవరకు అంత స్పీడ్గా మూవ్ అప్ అయ్యి దాంట్లోకి మింగిల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు.